హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని మళ్ళీ తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి మళ్ళీ వారితో నామినేషన్ వేయించాడు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ గ్యాంగ్ పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరిని ఎవరు నామినేట్ చేశారో తెలియాలంటే నవంబర్ 18 ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వారం అవినాష్ తేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాలనే పేరున అభిప్రాయపడింది. వచ్చిన వారమే గౌతమ్ ఎలిమినేషన్ అవ్వాల్సింది. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయరే అయ్యాడు. ఎలాగో నాకైతే అర్థం కాలేదు. వారం గౌతమ్ గాని, విష్ణుప్రియ గాని, యశ్విని గాని ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నాను. అంతా రివర్స్ లో జరిగిపోయిందని నిబిల్తో ముచ్చట్లు పెట్టింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఆసక్తికర ఘటనకి తెరదించాడు. ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ తెలియపరిచాడు. మొదటగా సోనియా వచ్చి పేరణను నామినేట్ చేయగా, వచ్చావా అక్క అని పేరణ అనగా గొడవ పీక్స్ కు చేరింది. నాకు అక్క కాదు, నిఖిల్ కి అక్కవి అని పేరణ సంజాయిషి ఇవ్వటంతో సోనియాకు మరింత తిక్కరేగింది. అతనికి అక్కనని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అందుకు గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా 3-4 సార్లు పేరణతో సారీ చెప్పించుకుంది. అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్ ని నామినేట్ చేస్తున్నా మొదలుపెట్టి వైల్డ్ గా మారిపోయింది. ఇంట్లో పృథ్వీని చిన్న కారణాలతో నామినేట్ చేశావు, ఇప్పుడైనా కరెక్ట్ కారణాలతో నామినేట్ చేయమన్నారు. యశ్వినిని పేరణను ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎలక్షన్ సీల్డ్ గేమ్ లో తేజ ముందుగా ఎగ్గు వేసాడని వరస్ట్ ప్లేయర్ అని అన్నావు. తేజ ఎగ్గు వేసే వరకు ఆగి యశ్విని మరో ఎగ్గు వేసింది. ఆమె చేసింది తప్పని నువ్వెందుకని ఒప్పుకోలేకపోయావు అంటూ నిలదీసింది. అతడి లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ యశ్వినిపై ఫీలింగ్ పెంచుకుంది. ఒక మహిళను గౌరవించే వాడివే అయితే ఆమె రిలేషన్స్ కోసం హౌస్కు నువ్వు రాలేదు. ఆమె ఏం చేసినా పడటానికి రాలేదు అని కూడా ఆమె వెనకాల మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఆమె ముందే చెప్పాలని గర్జించింది. ఆమె మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్ళకూడదని తేల్చేసింది. సోనియా మాటలకు యశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికి వచ్చేదాన్ని కాదని నిఖిల్ పై మండిపడింది. నిఖిల్ తో ఒక కలగన్నానేమో గాని అతనితో పెద్దగా ఫీలింగ్ అయితే లేవని పేటు పిరాయించింది. ఇక చివరగా సోనియా, నువ్వు నీలాగుండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతనిపై గ్లాసు పగలగొట్టింది. తర్వాత బేబక్క హౌస్ లోకి వచ్చి అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదని పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడ దాకా ఉంచారు, నీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్ వేశాడు. చీప్ గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ నిఖిల్ ను నామినేట్ చేసింది బేబక్క. అనంతరం శేఖర్ భాష హౌస్ లోకి అడుగుపెట్టి పేరణ చిన్నపిల్ల మనస్తత్వం ఎంతో నచ్చేవి, రాను రాను రూటుగా మారింది, కొందరిని పురుగులు చూసినట్టు చూస్తుంది అంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అలాగే యశ్విని కూడా గ్రూపిజం కనిపిస్తుందని ఆమెను కూడా నామినేట్ చేశాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోగా మరి నెక్స్ట్ ఎవరు వస్తారో, మరి ఎవరిని ఎవరు నామినేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.